ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఆలయం కాశీ సమేత ఉత్తరవాహిని పేన్గంగా నదీ తీరాన వెలిసినటువంటి ఆలయం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఓంకారేశ్వర శివాలయం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం కోరట గ్రామంలో వెలిసింది. కాశీ ఆలయంలో ఏ విధంగానైతే నీరు ఉత్తర ప్రవాహం వైపు ప్రవహిస్తుందో అట్లాగే ఈ ఆలయంలో కూడా అలాగే ప్రవహించడం విశేషం. కాబట్టి కుంభమేళలో ఎవరైతే స్నానం ఆచరించని వారు ఉన్నారో వారు ఇక్కడ స్నానం ఆచరిస్తే వారికి అంతే పుణ్యం వస్తుందని చరిత్ర చెబుతుంది. శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక రోజు బస చేసినట్టు గుర్రాలు, రథాలు మరియు పాదరక్షల యొక్క గుర్తులు ఇక్కడ ఉన్నాయని గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంతో ముఖ్యమైనటువంటి ప్రత్యేకత చతుర్ముఖ శివలింగం. ఎన్నో పురాతనమైనటువంటి విగ్రహాలు ఈ ఆలయంలో బయటపడడం వల్ల మనం చెప్పవచ్చు ఈ ఆలయం ఎంత పురాతనమైనదో. పూర్వం ఈ ఆలయాన్ని చూసుకున్న గోదక్ష మహారాజ్ ఇక్కడే జీవ సమాధి అయ్యారు. ప్రతి పౌర్ణమి అమావాస్యకు వారు ఇక్కడే జ్యోతి రూపంలో కనిపిస్తాడని గ్రామస్తులు చెప్పడం జరిగింది.